వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పర్యటించారు. ఆర్డీఓ చంద్రమోహన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో బ్రహ్మసాగర్లోని నీటిని జలహారతి ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా బ్రహ్మసాగర్లో 17.2 టీఎంసీల నీటిని నింపడం ఇదే మొదటిసారి అన్నారు. ఇలా నీటిని నింపడం గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. 3 సంవత్సరాల వరకు ఈ ప్రాంతంలో నీటికి ఇబ్బంది లేదని, త్రాగునీటికి, వ్యవసాయానికి సరిపడా నీరు ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మనకేమున్నా కెనాల్ నుంచే కదా వచ్చేది. ఈ డ్యామ్ కట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క నీటిని నిల్వ ఉంచడం ఇది మ్యాక్సిమం చెప్తున్నారు. సో ఇది చాలా ఆనందదాయం. గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడ వచ్చి జలహారతి ఇవన్నీ చేయడం జరిగింది. సో ఇది వ్యవసాయ రంగానికి, రైతులకు, గ్రౌండ్ వాటర్కు, తాగడానికి, సో ఇంకా 3 సంవత్సరాలకు, రాబోయే 3 సంవత్సరాల వరకు కరువు ఉండదని చెప్తున్నారు. సో ఇది చాలా 0 నుంచి 18 కిలోమీటర్లో దీని కెపాసిటీ 5,000 ఉన్నా కూడా అప్పుడు లైనింగ్ లేని దానివల్ల ఓన్లీ 3,000 క్యూసెక్స్ నీళ్ళు వదిలేవాళ్ళు. దానివల్ల నింపేందుకు అవకాశం ఉండేది కాదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 2014, 2019లో దానికి సుమారు 300 కోట్ల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయించిన. ఆ రోజు ఎంతో తిరిగి శాంక్షన్ చేయించి లైనింగ్ కంప్లీట్ అయిన దానివల్ల ఈరోజు ఇంత తొందరలో 17.2 టీమ్స్ నిలబెట్టి మన రైతాంగానికి అనుకూలంగా ఎక్కడ దీనివల్ల నీళ్లు 3 సంవత్సరాలు మన కడప జిల్లా, మన బ్రహ్మంగారి మఠం మండలము, అదే రకంగా బద్వేలి మండలానికి ఎటువంటి సమస్య లేకుండా నీటు ఈ రోజుకు అన్ని చెరువులు నిండిపోయినాయి. ఎక్కడ చూసినా అన్ని చెరువులు నిండిన తర్వాత మన బ్రహ్మసాగర్ నిండిపోయింది.